లోడ్ ఎక్కువ సీను ఆడే ఉండి నేను చంద్రబాబు నాయుడు నాకు మా చెల్లి 13,000 వేసినారు. 26,000 వచ్చింది ఇద్దరు కలిసి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సేమ్ సార్. ఈరోజు గవర్నమెంట్ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ మేరకు చెందినాయి, అందుతున్నాయి అనే తెలుసుకోవడానికి ప్రతి గడప గడప తిరగడం జరుగుతుంది. విశేష స్పందన వస్తుంది. ప్రతి ఇంటిలో అడిగితే తల్లికి వందనము కార్యక్రమము, ఇంట్లో 6 మంది పిల్లలు ఉంటే 6 మందికి పండింది సార్ మాకు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆయన మేలు మేము మర్చిపోలేమనే పద్ధతిలో ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రజలకు అనేక ఉపయోగమైన కార్యక్రమాలు జరుగుతున్నవి కాబట్టి మనం చేసిన పని ఏదైతే ఉందో మంచి కార్యక్రమాలు అది మనము తెలుసుకోవడానికి, మనం చెప్పడానికి, ప్రజలకు చెప్పడానికి ఈ గడప గడప అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 20 సంవత్సరాల్లో మన రైల్వే కోడూరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ 20 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ 2 ఇయర్స్లో మీ అందరికీ తెలుసు, పాత్రికేయులకు అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి చెందిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్థానిక సమస్యల పైన ఏమి అభివృద్ధి 50 కోట్ల వరకు రోడ్ల వర్కులు చేయడం జరిగింది. ఎన్నో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న సీఎం గారు వచ్చినప్పుడు కోడూరు నియోజకవర్గానికి కోడూరు డ్రైనేజ్ అయితేనేమి, కోడూరు వెంకటగిరి రోడ్డు అయితేనేమి, ఏపీఎండిసి స్కూల్ అయితేనేమి, బస్టాండ్ అయితేనేమి, గాలేరు నగరి కాలువ అయితేనేమి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే కోడూరులో జీవితంలో 20 సంవత్సరాలు ఎప్పుడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రజల ఆశీస్సులతోటి మన మీటింగ్ చూశారు. మీరు ఎంత చక్కగా చేస్తారు. ఇండియాలో ఎక్కడైనా పెట్టచ్చు. ఒక రైల్వే కోడూరు ఎంచుకున్నారంటే మన రైల్వే కోడూరు ప్రజల మీద నమ్మకం మన ముఖ్యమంత్రి గారికి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇక్కడ చేయడం జరిగింది. ఆ మీటింగ్ చూసి ప్రతి ఒక్కరూ సెంట్రల్ మినిస్టర్స్ అయితేనేమి, సీఎం గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం గారు అయితేనేమి చాలా సంతోషపడ్డారు. నేను మొన్న మన పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి ఆపరేషన్ చేసుకుంటే చూడడానికి పోయాను. సార్ కూడా రూపానంద్ గారు చాలా బాగా చేశారు మీరు ఈ కార్యక్రమం మీటింగ్ మొన్న అని చెప్పడం జరిగింది. కోడూరు ప్రజలు కమిట్మెంట్తో ఉంటారని ఆ నమ్మకంతో ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఒక మండలానికి 50 కోట్లు కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన కోడూరు నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన ప్రజల ఆశీస్సులతోటి చేయడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.